IMDb మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో వార్ 2K ఫస్ట్ ప్లేస్. రిలీజ్ కి ముందు హైప్ కూలీకేమో, బట్ రిలీజ్ తర్వాత అంతా వార్ 2K. కూలీ మ్యాజిక్ ఎక్కడ మిస్ అయింది, వార్ 2 మార్క్ ఎక్కడ ప్లస్ అయింది? ఇంతకీ బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 2025లో ఇప్పటి వరకు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ సక్సెస్ సాధించినటువంటి సినిమా ఒక్కటి కూడా రాలేదనే అనుకోవాలి. భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి స్టార్ హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారితే, పాన్ ఇండియా క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసినటువంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్లను అందుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. దీంతో రాబోయే సినిమాలపైనే అందరూ హోప్స్ పెట్టుకున్నారు. ప్రజెంట్ దేశంలో అత్యంత ఇంట్రెస్ట్తో ఎదురు చూస్తున్నటువంటి సినిమాల లిస్టును IMDb సంస్థ లేటెస్ట్గా రిలీజ్ చేసింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDb సంస్థ మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ ఇండియా సినిమాల లిస్టులను రిలీజ్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ వైడ్గా IMDbకి ఉన్నటువంటి నెలవారీ విజిటర్స్, రియల్ టైమ్ ఫేస్ వ్యూస్ ఆధారంగా ఈ లిస్టును తీస్తూ ఉంటారు. IMDb ప్రకారం 2025 ఆగస్టు 13 వరకు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఇండియన్ మూవీగా వార్ 2 ఫస్ట్ ప్లేస్లో ఉండగా, కూలీ సినిమా ఈ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ వార్ 2 అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా ఈ మూవీని తీశారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. అండ్ హృతిక్ టైగర్ స్టఫ్ కాంబోలో వచ్చినటువంటి వార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవడంతో ఇప్పుడు దాని సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి వార్ 2 మీద. ఇకపోతే వార్ 2 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. సాంగ్స్ కు రెస్పాన్స్ బాగుంది. అండ్ తారక్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో తెలుగులో బజ్ క్రియేట్ అయింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం 41% మంది ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారని IMDb తెలిపింది. వార్ 2 మూవీ ఆగస్టు 14న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయి మంచి టాక్తో అయితే దూసుకుపోతుంది. IMDb లిస్టులో కూలీ సినిమా ఇక సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ సినిమా కోసం 38.5% మంది ఎదురు చూస్తున్నారని కూడా తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున మెయిన్ క్యారెక్టర్స్లో నటించినటువంటి ఈ మూవీ ఇది. అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, షౌబిన్ షాహిర్, పూజా హెగ్డే లాంటి స్టార్ కాస్టింగ్ ఈ మూవీలో భాగమయ్యారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. క్రేజీ కాంబినేషన్ అవడంతో ప్రమోషనల్ కంటెంట్ కూడా విపరీతంగా ఇంపాక్ట్ చూపించడంతో ఆల్రెడీ ఈ సినిమాపై కావాల్సినటువంటి హైప్ వచ్చింది. ఆగస్టు 14న 6 మెయిన్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ మూవీ. కూలీ, వార్ 2 రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవడంతో ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆసక్తికరమైనటువంటి పోటీని చూసాం. రెండు సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్లో మాత్రం కూలీ దూసుకుపోయింది. ఇప్పటికే ప్రీ సేల్స్లో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. కానీ దేశంలో సినీ ప్రియులు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి సినిమాగా మాత్రం వార్ 2 టాప్లో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో కూలీ మూవీ ఉండడం నిజంగా గమనించవలసిన విషయం. ఇక కూలీ టాక్ కూడా సో ఓకే అనిపిస్తుంది. రిలీజ్కి ముందున్నటువంటి హైప్ రిలీజ్ తర్వాత ఎక్స్పెక్ట్ చేసినంత లేదని కొంతమంది ఆడియన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ 2.9% సినిమా 5వ స్థానంలో, తేజ సజ్జా మిరాయ్ 2.4%తో 7వ ప్లేస్లో, దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ 1.6%తో 10వ స్థానంలో ఉన్నాయి. అయితే IMDb టాప్ 10 లిస్ట్ ప్రకారం వార్ 2 కూలీ సినిమాలపై దాదాపు 80% మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటే, మిగతా 8 సినిమాలని కలిపిన 20% మంది కూడా ఇంట్రెస్ట్ని చూపించడం లేదని తెలుస్తుంది. బాగీ 4 4.3%, ధూమ్కేతు 3.3%, అంధేరా 2.7%, నిశాంచి 1.7%తో ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలు ఈ లిస్టులో మిగతా ప్లేస్లో ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో మరి ఈ సినిమాలలో ఏవి ఆడియన్స్ ముందుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తాయో చూడాలి. అయితే ఇక కూలీ ఆల్రెడీ వార్ 2 ఇద్దరి మధ్య పోటీ నడుస్తుందని చెప్పొచ్చు. సో కంప్లీట్గా కూలీ డామినేషన్ రిలీజ్కి ముందు ఉంది. అంటే టికెట్స్ ముందుగానే ఓపెన్ చేయడం, అండ్ దాని తర్వాత కొంచెం స్టార్ కాస్టింగ్ కూడా, లేకపోతే మోనికా సాంగ్ కావచ్చు, అండ్ ప్రమోషనల్ కంటెంట్ కూడా విపరీతంగా వైరల్ అవ్వడం, ఇవన్నీ చూసి కూలీ అండ్ మెయిన్గా ఏంటంటే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కావడం, ఇదంతా విక్రమ్ కేటగిరీలో ఏదో మ్యాజిక్ క్రియేట్ అయిపోతుందని కూడా చాలామంది ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. బట్ వార్ 2 జస్ట్ ఒక ఇద్దరు మాత్రమే, అటు ఎన్టీఆర్ ఇటు హృతిక్ రోషన్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో మరి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశారు. బట్ లేట్గా స్టార్ట్ చేసినా అవి లేటెస్ట్గా జనంలోకి వెళ్ళింది. అండ్ టాక్ కూడా వార్ 2 చాలా దూసుకుపోతుందని చెప్పాలి. సో ఈ రెండింటి సినిమాలో మరి విన్నర్ ఎవరు అంటే డెఫినెట్గా
వార్ 2 అనే కూడా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ లాంగ్ రన్‌లో కూలీ ఏమన్నా పుంజుకుంటుందా? లేదంటే వార్ 2 ఇంకొంచెం ఏదైనా ముందుకెళ్తుందో తెలియదు గానీ, బట్ ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం అయితే వార్ 2 ఫస్ట్ ప్లేస్‌లో ఉందని చెప్పొచ్చు. మెయిన్‌గా అది బజ్ విషయంలో రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు బుక్ అయ్యేటువంటి టికెట్స్ కావచ్చు, కంప్లీట్‌గా అన్నీ కూడా అండ్ మెయిన్‌గా అందులో నాగార్జున విలన్ అయితే ఇందులో ఎన్టీఆర్ కాబట్టి సో టాలీవుడ్‌కి సో హిందీ డెబ్యూ అవ్వడం సో తారక్‌కి కొంచెం ఇది కూడా చాలా ప్లస్ అయింది. మొత్తంగా అయితే వార్ 2 మాత్రం విన్నర్‌గా అయితే ట్రేడ్ లెక్కలైతే చెప్తున్నాయి. సో మరి వార్ 2 ఆర్ కూలీ మీ మూవీలలో మీకు ఏ మూవీ నచ్చింది? చూస్తే కామెంట్ చేసి చెప్పండి.